నమస్తే, వెల్కమ్ టు APTS 24/7. నేను స్వాతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష. ప్రొఫెషనలిజంతో పనిచేయాలని ఆదేశం. క్రాప్ హాలిడే పాపం వైసీపీదే. ప్రభుత్వంపై మండిపడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్. మంత్రులు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. రాష్ట్రపతి ఎన్నికల వ్యూహంపై చర్చ. పుట్టే పిల్లలపైన అప్పు చేస్తారు. కేసీఆర్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్. టీటీడీ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం. శ్రీవారిపై కాసుల వర్షం. డీటెయిల్స్ చూస్తే రెవెన్యూ అందించే శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భ గనులు, అటవీ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఆయా శాఖల్లో ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయాలు పెంచుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిన తప్పిదాల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి దాపరించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని, కాలువలు, డ్రైన్ల మరమ్మతులు, పూడికతీత, గట్లు పట్టించడం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని ఆయన ఆరోపించారు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరని, ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదని నిర్ణయం తీసుకుందని పవన్ అన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని కోనసీమ రైతాంగం ప్రభుత్వానికి మేము ఈ తొలకరి పంట మేము పండించలేం, పంట వేయలేం అని మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేశారు. ఇది ఆ కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలన్నా ఉంటే అలాంటి రైతు, మనకు అండగా ఉండే రైతు ఈ రోజున మేము పంట పండించలేదు, ముఖ్యంగా తొలకరి పంట మేము పండించలేము అనే పరిస్థితులు వచ్చినాయంటే దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అన్నం పెట్టే రైతు, భూమి మీద ఆధారపడ్డ రైతు 7 దశాబ్దాల్లో చాలా ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము తొలకరి పంట కానీ లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా 2011లో ఒకసారి జరిగింది. ఇదే కోనసీమ ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాల పైచులకు అనుకుంటా. ఆ రోజు నాకు సరిగా గుర్తుండి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం, ఎందుకంటే మాకు గిట్టుబాటు ధర లేదు, మాకు ఇది నష్టపోతున్నాం, ఈ పరిస్థితుల్లో మేము పంట వేయకపోవడం మంచిది, ఉత్తమం అనే నిర్ణయం తీసుకొని ఆ రోజున క్రాప్ హాలిడే ప్రకటిస్తే దేశాన్ని మొత్తం కుదిపేసింది. దాదాపు 13 జాతీయ పార్టీలు, అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ వచ్చి ఆ రోజున వారి ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి కోనసీమ ప్రాంతానికి పంపించి ఎందువల్ల క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు అనేది దాన్ని అధ్యయనం చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఉండాలి అని చాలా మార్గనిర్దేశకాలు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి రాలేదు. 1-2 సందర్భాల్లో నేను 2 సందర్భాలు విన్నాను, కానీ అది ఇప్పుడు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా 2011 తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తామో లేదంటే అలాంటి అవసరం కూడా ఈ రోజున రాలేదు. కానీ ముఖ్యంగా ఒక 11 సంవత్సరాల తర్వాత దాదాపు 2022లో మళ్ళీ ఇలాంటి పరిస్థితి కోనసీమ రైతాంగానికి దాపురించడం నిజంగా చాలా బాధాకరం. పొత్తుల ప్రకటనకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారా? వారి అనుమతి తీసుకున్న తరువాతే 3 ఆప్షన్లు అంటూ ప్రకటన చేశారా? కూటమి కట్టే విషయంలో ఇటీవల నడ్డా ఏపీ పర్యటనలో ఎలాంటి చర్చ జరిగింది? లెట్స్ వాచ్. పొత్తుల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల 3 ఆప్షన్లంటూ కీలక ప్రకటన చేశారు. అయితే బీజేపీతో సంప్రదించకుండానే ఆయన ఆ మాట అన్నారా అనే అనుమానాలు తలెత్తడం సహజం. కానీ ఆ ప్రకటనకు ముందే పవన్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం.
ఇటీవల బీజేపీ అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతలతో సమావేశమైన పవన్ జగన్ పరిపాలనా తీరు, ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, శాంతి భద్రతలకు విఘాతం వంటి అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జగన్ పాలనలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనమైపోయిందని, వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే కోలుకోలేని విధంగా పూర్తిగా నాశనం అవుతుందని వివరించారట. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగానే బీజేపీ, జనసేన అడుగులు, పొత్తులు ఉండాలని పవన్ కళ్యాణ్ కమలనాథులకు తేల్చి చెప్పినట్లు తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ ఇటీవల పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పొత్తులకు సంబంధించి తమకు 3 ఆప్షన్లు ఉన్నట్లు ప్రకటించారు. టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు తొలిసారి బహిరంగంగా చెప్పారు. అయితే పొత్తుల ప్రకటన చేయడానికి ముందే ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర క్లారిటీ తీసుకున్నారని అంటున్నారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోందని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో రాజకీయంగా అడుగులు వేద్దామని పవన్ సూచించినట్లుగా తెలిసింది. ఆ తరువాతే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 3 ఆప్షన్లపై ప్రకటన చేశారట. పవన్ 3 ఆప్షన్ల గురించి చెప్పిన వెంటనే ఏపీ బీజేపీ ముఖ్య నేతల్లో పలువురు మొదటి ఆప్షన్ ప్రకారమే, అంటే బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఒకవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ శపథం చేస్తుంటే, టీడీపీతో తమకు పొత్తు ఇష్టం లేదనేలా బీజేపీలోని ఒక వర్గం బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో పొత్తుల అంశం చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ, టీడీపీతో పొత్తు ఉండదని చెబుదామని ఒకరిద్దరు నేతలు నడ్డాతో అంటే, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా, పొత్తుల సంగతి ఇప్పుడెందుకు అని ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా నడ్డా మాటతో బీజేపీ నేతల నోళ్లకు మూతపడినట్లయింది. ఏపీలో కాస్తో కూస్తో నిలదొక్కుకోవాలని చూస్తున్న కమల్నాథులు కూడా పొత్తుల విషయంలో పవన్ మాట కాదనలేని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు నియమించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అయితే మంత్రి అంబటికి తాను ఏం మాట్లాడింది అర్థం కాలేదని, ఆయనకి ఏదో సరిగా పనిచేయడం లేదంటూ సోము వీర్రాజు తిరిగి కౌంటర్ వేశారు. మా మంత్రులు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆత్మకూరులో పర్యటిస్తున్నారు అనే విషయాన్ని నేను చెప్పలేను. మంత్రి గారు ఉత్తరాంధ్ర జిల్లాల మీద, ప్రాజెక్టుల మీద రివ్యూ చేయడాన్ని స్వాగతిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 72 నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడైనా మీకు గుర్తుంచుకున్నందుకు, మా యొక్క యాత్ర తర్వాత మీరు గుర్తించినందుకు సంతోషం. దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేయండి. రాజకీయాల పార్టీలు చూస్తాయి, మంత్రులు పరిపాలన చేస్తే బాగుంటుంది. మీరు ఏం చేయాలంటే వెంటనే ఉత్తరాంధ్ర జిల్లాలకు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తే మా మంత్రులు వచ్చి రాష్ట్ర అభివృద్ధిని చేసే పరిస్థితిని వారు చూస్తారు. ఈ రాష్ట్రంలో 3 ఆస్పిరేషన్ జిల్లాకి పర్యటనకు వస్తున్నారు మా మంత్రులు. ఆల్రెడీ విజయనగరం పర్యటించారు. ఇంకా ఏం కావాలో కూడా కేంద్రానికి తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నాన్ని 12, 13, 14 పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి, క్యాబినెట్ మంత్రి పర్యటన చేస్తున్నారు. దాన్ని కూడా రివ్యూ చేసి ఇంకా ఏమి అభివృద్ధి చేయాలో ప్రయత్నం చేస్తారు. కడపను కూడా త్వరలో పర్యటన చేస్తారు మా కేంద్ర మంత్రివర్యులు. కడపకు కూడా ఏం కావాలో కేంద్రాన్ని తెలియజేస్తారు. మా ఆలోచనలు ఇవి. మీ ఆలోచనలు ఆత్మకూరులో నెగ్గాలనే ప్రయత్నాలు, ఆత్మకూరులో మంత్రులు నియమించడం, వారిని వెంబడించడం అనేది నేను చెప్పినటువంటి అర్థం. అది మీరు కూడా వెంబడించండి. మా మంత్రులు వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూడా ఉంటారు, అది సహజం. మళ్ళీ దాన్ని వెంబడించడం అని మాకు ఉపయోగించడం అంటే మీకు అర్థం కాలేదేమో. మీరు ఓన్లీ మీ డైలాగులు ప్రెస్కే పనిచేస్తాయి, అంతకుమించి దేనికి పనిచేయమని ఇప్పుడు నాకు అర్థమైంది.
కేంద్ర మంత్రి వస్తే మీరు తప్పకుండా వస్తారుగా, ఇంకెంబడించడం ఇది ప్రత్యేకత ఏముంది దానిలో అంటే సరిగా పనిచేయడం లేదు, ఏదో మొత్తం చిప్ సరిగా పనిచేయడం లేదనుకుంటున్నాను. ఆ దృష్ట్యా మాట్లాడేటప్పుడు మీరు బాగా మాట్లాడతారని అనుకున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు అర్థమైంది నాకు, సమాధానం చెప్పాల్సి వచ్చింది. నేనెందుకు మీ మంత్రులను వెంబడిస్తానంటున్నాను, మీరెందుకు వెంబడిస్తానంటున్నారు అనేది నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ లేదు. బాగా పనిచేసి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు మీరు కంప్లీట్ చేస్తే ఎంతో సంతోషిస్తారు అక్కడ ఉన్న ప్రజలు. నారా లోకేష్ తో ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీపై టీడీపీ అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తోందని అది సరికాదని ఆయన అన్నారు. చంద్రబాబు వారసుడు లోకేష్ పనికి రాని వారసుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. 10th పరీక్షల రిజల్ట్స్ రాజకీయం చేయడం తగదన్న ఆయన చంద్రబాబు లోకేష్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. జూమ్ మీటింగ్ లో సమాధానం చెప్పలేక లోకేష్ పారిపోయాడని, ఇకపై జూమ్ లో కాదని ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రావాలంటూ సవాలు విసిరారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ ఒక కుసంస్కారమైనటువంటి ఒక పద్ధతిని అవలంబిస్తూ ఉంది. మా పార్టీ అధ్యక్షుల్ని అసభ్యకర పదజాలంతో తిట్టడం, అవమానించేకరమైనటువంటి భాషను వాడడం, ఇది వాళ్ళకి ఈ మధ్య కాలంలో అలవాటైంది. బహుశా ఇది లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఏర్పరిచినటువంటి కొత్త సాంప్రదాయం. ఇది లోకేష్కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పుట్టుకతోనే వచ్చినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నిన్నటికి నిన్న ఒక జూమ్ ప్రోగ్రాం పెట్టాడు. ఆ జూమ్ ప్రోగ్రాం పేరు కంసమామ జగన్ అని పెట్టాడు. ఇంకా పప్పునాయుడు ఈ యొక్క పేర్లు పెడుతున్నాడు అన్నటువంటిది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి కానీ ఆయన కుమారుడు, చంద్రబాబు నాయుడు ఒక ముసలినక్క, ఆయన కుమారుడు వారసుడు దేనికి పనికిరానటువంటి పనికి మాలినటువంటి ఒక వారసుడు, ఒక గుంటనక్క. వాళ్ళిద్దరూ ఒక సిస్టమేటిక్గా ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అన్నటువంటిది చేపట్టారు. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా, మీరు చేసేటటువంటి ప్రతి దుశ్చర్య, మీరు అసభ్యకరమైనటువంటి పదజాలం వాడితే దానికి సభ్య సమాజం ఒప్పుకోకపోవచ్చు. ఈ యొక్క అసభ్యకర పదజాలం వాడడం అన్నటువంటిది రాజకీయాల్లో సాంప్రదాయంగా వచ్చేది కాదు. కానీ నేను వీళ్ళిద్దరికీ చెప్తా ఉన్నా, ముసలినాయుడికి కానీ ఈ యొక్క పప్పునాయుడికి కానీ, మీరు మానుకోండి. మీరు మానుకోనట్లయితే మీకన్నా రెండింతలుగా ఎక్కువ వాడగలిగినటువంటి సామర్థ్యం మాకు ఉంది. నిన్నటికి నిన్న మీరు చేసినటువంటి ప్రయోగం మీకే తిప్పికొట్టాం. ఇది ఒక ఆరంభం మాత్రమే. మీరు చెయ్యొద్దు, మీరు నిలపండి. మీరు నిలపకపోతే మీకందరికీ కూడా గుణపాఠం నేర్పిస్తామన్నటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్తా ఉన్నా. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సైదోనిగడ్డ, ఎల్లంపేట్, కోనాయిపల్లి, నూతన్కాల్, రాయలాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని మల్లారెడ్డి అన్నారు. రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ వంటి పథకాలతో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. పెద్ద ఎత్తున మా మేడ్చల్ మండలంలో నూతన్కల్ కానీ, రాయలాపూర్ కానీ, ఎల్లంపేట కానీ, కోనాయపల్లి కానీ, సైదన్గూడ గడ్డ కానీ, ఇవన్నీ కూడా ఒక 1 కోటి రూపాయలతోటి కొన్ని రోడ్లు కానీ, కొన్ని డ్రైనేజీలు కానీ, కొన్ని పార్క్ స్థలాలు కానీ, క్రీడా మైదానాలు కానీ, ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకున్నాము, ప్రారంభించుకున్నాము. కొన్ని కంప్లీట్ అయినాయి కూడా, అవి ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 12,770 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామం కూడా గ్రేవ్ యార్డ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ట్రాక్టర్ కానీ, ట్రాలీ కానీ, నర్సరీ కానీ, హరితారం కానీ,
ప్రతి ఒక్క ఊరు కూడా పచ్చగా ఒక హరితారంతో తయారు చేసిన ఘనత దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రమే, అది మన సీఎం కేసీఆర్ గారే. రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ రానే వచ్చింది. కొద్ది నెలల్లో సంచలన ప్రకటన ఉంటుందని హింట్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహమేంటి? తటస్థంగా ఉంటారా? కూటమి కడతారా? ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తారా అనే అంశాలపై చర్చ జరుగుతోంది. సంచలనం ఖాయమన్నారు. గడువు ముంచుకొచ్చినా సైలెంట్గా ఉండిపోతున్నారు. అన్నా హజారేతో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఫైనల్ చేస్తారనుకుంటే ఇంతకాలం ఫామ్ హౌస్లో గడిపేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను కలిసి హడావిడి చేసిన కేసీఆర్ ఇలా ఒక్కసారిగా సైలెంట్ కావడంతో ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే దిశగా పావులు కదుపుతున్నారా? అందుకు అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నారా? విపక్ష నేతలతో ఫోన్లలో మాట్లాడుతున్నారా? లేదంటే అంతటితోనే ఆగిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఆలోచన ఏంటో ఇంకా బయటకు రాలేదు. టీఆర్ఎస్ తటస్థంగా ఉండిపోతుందా? నిజానికి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్రకు చెందిన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ పేర్లను కేసీఆర్ ప్రస్తావించారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అలాగే మరో 2 కీలక నేతల పేర్లను కూడా ప్రతిపాదిస్తున్నారని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనను దేవగౌడ సున్నితంగా తిరస్కరించారట. ఇందుకు కారణం తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ జేడీఎస్ మద్దతు కోరుతూ లేఖ తీసుకుని కనీసం మాట వరుసకు కూడా దేవగౌడకు చెప్పకుండా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటమేనట. ఆ కోపంతోనే కేసీఆర్ ఆఫర్ను దేవగౌడ తిరస్కరించారట. అందుకే కేసీఆర్ అన్నా హజారే పేరును తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల సీఎంలతో భేటీ తర్వాత కేసీఆర్ అన్నా హజారే దగ్గరకు వెళ్లి రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి చర్చించాల్సి ఉంది. కానీ ఆ పర్యటన రద్దయింది. దీంతో కేసీఆర్ ఆలోచన ఏంటన్నది తెలియటం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమి తరపున అభ్యర్థిని నిలిపినా గెలిచే అవకాశాలు ఉండటం చాలా తక్కువే. ఓడిపోయే సీటు కోసం అన్నా హజారే వంటి ప్రముఖ ఉద్యమకారుడు పోటీ చేస్తారా అనేది అనుమానమే. ఎంత ప్రయత్నించినా పరిస్థితి ఆశాజనకంగా మారకపోవడంతో వీలైనంత సైలెంట్గా ఉండటమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో కేసీఆర్ చెప్పే సంచలనం ఇప్పుడల్లా నమోదయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఆడబిడ్డలకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి సబితా పంపిణీ చేశారు. కేసీఆర్ మానవతా దృక్పథంతో సామాజిక కోణంలో తీసుకున్న ఈ పథకం దేశంలో ఎక్కడా లేదని ఆమె అన్నారు. 3 ఏళ్లలో బాలాపూర్ మండలంలో 4351 చెక్కులను పంపిణీ చేయడం చేసినట్లు తెలిపారు. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కళ్యాణ లక్ష్మి చెక్స్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో సామాజిక కోణంలో తీసుకున్న ఈ పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ రాష్ట్రం ఏ దేశం కూడా అదే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి మానస పుత్రిక ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇప్పటివరకు దాదాపు 11 లక్షల పైచిలకు కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చుంటాము. మన బాలాపూర్ మండలంలోని బాలాపూర్ మండల్ రెవెన్యూ మండలంలోని గత 3 సంవత్సరాల నుండి 4351 చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే 43 కోట్ల రూపాయల చెక్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 59 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 159 మందికి ఇవ్వడం జరిగింది. 59 లక్షలు. దీంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించున్నట్టు ఆడపిల్లలకి తొందరగా పెళ్లిళ్ళు చేయకుండా 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయడం ఒక సామాజిక కోణం అయితే వాళ్ళ కుటుంబానికి ఆసరా పెళ్ళప్పుడు ఒక అన్నలాగా ఒక మేనమామలాగా 1 లక్ష రూపాయలు వాళ్ళు ఇంటికి ఇస్తున్న సందర్భాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆస్వాదిస్తూ ఉంది. హైదరాబాద్ కూకట్పల్లి ప్రజా సంక్షేమ పాలన సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ఘనత నరేంద్ర మోదీనేనని ఆయన అన్నారు. మోదీ అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. 8 సంవత్సరాల పాలనలో కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. పుట్టబోయే బిడ్డ మీద కూడా కేసీఆర్ అప్పు చేస్తారని సంజయ్ ఎద్దేవి చేశారు. 8 సంవత్సరాల మోదీ పాలన గురించి
8 సంవత్సరాలు నీ మూర్ఖత్వం పలవచ్చి చర్చించే దమ్ము నీకుందని చెప్పి ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా. తెల్లారు లేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని పాలన చేయడం, తెల్లారు లేస్తే కేంద్రాన్ని అప్పగించడం, తెల్లారు లేస్తే నరేంద్ర మోడీ గారి విషయంలో ఇష్టాంతరంగా వ్యాఖ్యలు చేయడం, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టైం పాస్ చేస్తున్నప్ప నాకు కూడా పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. అదే ధనిక తెలంగాణ రాష్ట్రం అన్నావు, ధనిక రాష్ట్రం అన్నావు. 4 లక్షల కోట్లు అప్పు చేస్తున్న నియంత ముఖ్యమంత్రి, మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఒక్కసారి కమిషన్ చూసుకో, అర్థం చేసుకో. పుట్టిన బిడ్డ కాదక్క, పుట్టబోయే బిడ్డ మీద కూడా 1,20,000 రూపాయలు అప్పు చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరు కట్టాలి నాకు? 1,20,000 రూపాయలు అప్పు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టబోయే పిల్లల మీద కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి. ఇప్పటికి కూడా కొన్ని శాఖల జీతాలు అడిగాలి, 10వ తారీఖు అవుతుంది కదా. ఇప్పుడు అనేక డిపార్ట్మెంట్ జీతాలు పెన్షన్ అనేది ఇప్పటికి కూడా రేపు ఎల్లుండి పాఠశాలలు చెప్తున్నారు. ఇప్పటికీ బుక్స్ ప్రింట్ చేయలేదు, బుక్స్ ఇస్తలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కంటే ఇల్లు ఇస్తే వాళ్ళ ఇల్లు ఇస్తలేడు. 2 లక్షల ఇళ్ళని సాగు చేసినప్పుడు 2 లక్షల ఇల్లు ఇస్తలేడు. ఒక్క ఇల్లు ఇస్తలేడు, జీతాలు ఇస్తలేడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ 7 కొండలవాడి క్షేత్రంలో కాసుల వర్షం కురిసింది. ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఆదాయం వచ్చిందని ఏకంగా ఆలయ ఈవోనే ప్రకటించారు. వేసవి సెలవులు కావడం, పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతుండటంతో శ్రీనివాసుడి సందర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇటీవల రద్దీ ఎక్కువగా కూడా ఉండడంతో దర్శనానికి 2-3 రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మే నెలకు సంబంధించి 22,62,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, తద్వారా హుండీ ఆదాయం 130.29 కోట్లు వచ్చిందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. అదేవిధంగా లడ్డు విక్రయాలు కూడా 1.86 కోట్లు జరిగాయంటూ ఆయన పేర్కొన్నారు. మే నెలలో 22,62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హుండీ కానుకలుగా మనకు 130,29,00,000 మే నెలలో చేకూరింది. ఇది టీటీడీ చరిత్రలో అత్యధికమైనటువంటి హుండీ కానుకగా మనం చెప్పుకోవచ్చు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని 1,86,000 లడ్డూలను భక్తులు తీసుకెళ్లారు. అంటే అన్నదానం కాంప్లెక్స్లో అన్నప్రసాదాన్ని 47,03,000 మంది భక్తులు స్వీకరించారు. కళ్యాణ కట్టలో కళ్యాణాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 10,72,000. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల దర్శనం అనేది చాలా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. భక్తులు కొద్దిగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అకామిడేషన్ లభించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల కొన్ని కష్టాలుంటాయి. దీనన్నీ దృష్టిలో ఉంచుకొని ఓపికగా ఉండాలని చెప్పేసి భక్తులను కోరుకుంటున్నాను. ఇప్పుడు స్లాటెడ్ దర్శనంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలను మనం ఎలా అధిగమించాలి అనేది మనం సమాధానం కనుక్కోవాలి. ఫస్ట్ సమస్య, భక్తుల సంఖ్య మనం రోజు ఇచ్చేటువంటి టోకన్ల సంఖ్య కంటే పెరిగితే స్లాట్ నెక్స్ట్ డేకి జంప్ అవుతుంది. రెండో రోజు సంఖ్య కంటే కూడా ఇంకా ఎక్కువ సంఖ్య వస్తే భక్తులు ఆ స్లాట్ థర్డ్ డేకి జంప్ అవుతుంది. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డేకి జంప్ కావడం వల్ల తిరుపతిలో భక్తులు వెయిట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సరే, అందరినీ స్లాట్ తీసుకున్న ప్రతి భక్తుల్ని కూడా మనం తిరుమలకు అలౌ చేయమని చెప్పేసి ఒక డిమాండ్ వచ్చింది. అలా అలౌ చేస్తే అకామిడేషన్ తిరుమలలో దొరకదు. ఎందుకంటే ప్రతిరోజు స్లాట్ ఇస్తాం. స్లాట్ ఇచ్చేటువంటి భక్తుల సంఖ్య అనుగుణంగా మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఎక్సెస్ అకామిడేషన్ మనం ఉండదు. ఈ భక్తులు వెకేట్ చేస్తేనే సెకండ్ డే స్లాట్ వచ్చిన భక్తునికి ఒక అకామిడేషన్ దొరుకుతుంది. కాబట్టి తిరుమలకు అలౌ చేస్తే భక్తులు అకామిడేషన్ దొరకక ఇబ్బంది పడి అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బందుల పాలు గురి కావాల్సిన సమస్య వస్తుంది. సర్వదర్శన టోకన్లు ఇచ్చిన తర్వాత టోకన్లు లేని భక్తులను కూడా మన వైకుంఠం ద్వారా
పంపిస్తే 300 రూపీస్ ద్వారా వచ్చేటువంటి భక్తులు దర్శనం, తర్వాత స్లాటెడ్ దర్శనం, ఈ రెండు కలిపితే దాదాపు 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఎక్సెస్ టోకన్లు లేని వాళ్ళు, టోకన్లు ఇవ్వకుండా, అంటే ప్రతిరోజు సరిపడే టోకన్లు ఇచ్చి టోకన్లు దొరకని భక్తులు డైరెక్ట్గా తిరుమలకు పంపించేటువంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేస్తే అప్పుడు మనకు 3 వ్యవస్థలు వస్తాయి. ఒకటి పెయిడ్ వ్యవస్థ, రెండోది స్లాటెడ్ టోకన్ వ్యవస్థ, అసలు టోకన్ లేని వ్యవస్థ. అప్పుడు టోకన్ లేని వ్యవస్థలో ఉన్నటువంటి భక్తులు వైకుంఠం 2లో వెయిట్ చేసేటువంటి కాలం చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్లాట్ ఇస్తామో, ఎప్పుడైతే టైం ఇస్తామో, టైం ప్రకారం వీళ్ళకు దర్శనం చేయించాలి. చేయించకపోతే మనకు ఈ భక్తులు చాలా అసహనానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ధర్నాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వీళ్ళకు మనం టైం ప్రకారం పంపిస్తూ వీళ్ళకు ప్రయారిటీ తక్కువ చేస్తాం. ఎప్పుడైతే ప్రయారిటీ తక్కువ చేస్తామో వాళ్ళకు కనీసం 20 గంటలు, 30 గంటలు, 40 గంటలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ స్లాట్ను కూడా మనం తిరుపతిలో ఇస్తే మన సక్సెస్ కాదు. తిరుపతిలో కాకుండా ఇది మనం ఎవరి ఇళ్లలో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని వచ్చేటువంటి వ్యవస్థ ఎప్పుడైతే మనకు అవైలబిలిటీ వస్తుందో అప్పుడు స్లాట్ సక్సెస్ అవుతుంది. అంతవరకు స్లాట్ సక్సెస్ కాదు. ఇప్పుడు 300 సక్సెస్ ఎందుకు అవుతుంది మనకు? బికాజ్ ఇంట్లో ఉండి బుక్ చేసుకుంటున్నాడు కాబట్టి లభ్యం కాకపోతే ఇంట్లోనే ఉంటున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, ఇంట్లోనే ఉండి వెయిట్ చేస్తున్నాడు. సో ఇంట్లోనే ఉండి వెయిట్ చేసి స్లాట్ బుక్ చేసుకునేటువంటి వ్యవస్థ ఎప్పుడైతే మనకు అందుబాటులోకి ఫ్రీ దర్శనానికి కూడా వస్తుందో అప్పుడే మనకు స్లాట్ పరిపూర్ణంగా సక్సెస్ అవుతుంది. బాలకృష్ణ జన్మదిన సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణ 62వ జన్మదినం పురస్కరించుకుని అఖిలాండం వద్ద 1001 కొబ్బరికాయలు కొట్టి 6 కేజీల కర్పూరాన్ని వెలిగించారు. అభిమాన నటుడు నిండు 100 జీవించాలని స్వామివారిని వేడుకున్నామని బాలకృష్ణ అభిమాని శ్రీధర్ వర్మ తెలిపారు. అభిమాన కథానాయకుడుగానే కాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు స్వామివారికి పూజలు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక నటుడుగా కాకుండా ఒక నాయకుడుగా, అదేవిధంగా ఈరోజు క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ కూడా రాత్రింపగలు ఆయన సొంత ఆలోచనలతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన చేస్తున్న సేవలు కానీ ఆయన ఏ పని చేపట్టినా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకి 100 ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పరంగా నడిపించాలనేసి మేము పూజలు చేసుకుంటూ కోరుకుంటున్నాం. ఇక వివాహ బంధంతో ఒక్కటైన నయనతార, విఘ్నేష్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన సినీ జంట నేరుగా తిరుమలకు చేరుకుని స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన అనంతరం శ్రీ శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో కొద్దిగా ఈ పక్క పెట్టు. రమేష్ హాస్పిటల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీజ్ డ్రైబార్ మేకప్ స్టూడియోని మంత్రులు విడుదల రజని, జోగి రమేష్ ప్రారంభించారు. విజయవాడలో ఇలాంటి అధునాతన సెలూన్లు అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని, లగ్జరీ సౌకర్యంతో ఉన్న డ్రైబార్ విజయవంతమవ్వాలని మంత్రులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ పాల్గొన్నారు. Skanda
ప్రతిష్టాత్మకంగా ఒక మంచి సంస్థ టీజ్ సంస్థని ఏర్పాటు చేసిన పర్వతనేని కుటుంబ సభ్యులందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంస్థ ద్వారా రేపు రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో మంచి అందమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే వాళ్ళని అందమైన వధూవరులుగా తీర్చిదిద్దే బాధ్యతని టీజ్ సంస్థ తీసుకుంటుంది. ఈ సంస్థకి అమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ సంస్థ మరింతగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ. ఇది హైదరాబాద్ బేస్డ్ నెయిల్ సెలూన్. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ నెయిల్స్, హెయిర్, మేకప్ సర్వీసెస్ ఉంటాయి. మనం ఫస్ట్ టైం విజయవాడలో మెన్ అండ్ విమెన్ సెపరేట్ సెక్షన్స్ పెట్టి చేస్తున్నాము. మెన్ సర్వీసెస్ సపరేట్గా మెన్ ఫ్లోర్లో, విమెన్ సర్వీసెస్ సపరేట్గా విమెన్ ఫ్లోర్లో ఉంటాయి. మనకి నెయిల్స్లో ఎక్స్క్లూజివ్ జెల్ నెయిల్స్, ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ మనం విజయవాడకి తీసుకొచ్చాము. with best quality and best products and with best technicians available. Right, TV Bulletin updates. Keep watching APTS 24/7.